తిరుమల 7 కొండలు 1, నీలాద్రి 2, వృషభాద్రి 3, గరుడాద్రి 4, అంజనాద్రి 5, శేషాద్రి 6, వెంకటాద్రి 7, నారాయణాద్రి 7 చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది? బ్రహ్మస్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండల పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం వెనుక ఒక రహస్యం ఉంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలు మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు. 1. వృషభాద్రి అంటే ఎద్దు. వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దుమీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి. 3 పాదాలు అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. వాక్కు అంటే శబ్దం, శబ్దం అంటే వేదం, వేదం అంటే ప్రమాణము. నా కంటితో చూసిందే నిజమంటే కుదరదు. నిజం కానివి చాలా ఉంటాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం అని అంటున్నారు. నిజంగా దానికన్నా అబద్ధం ఇంకొకటి లేదు. సూర్యుడికి కదలిక ఏమీ ఉండదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తిరగడం మీరు చూశారా? భూమి సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి. తిరగనది సూర్యుడు. మీ కన్ను భ్రమకి లోను అయిందా లేదా? కాబట్టి వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించినవాడు మొదటి కొండ ఎక్కుతాడు. 2. నీలాద్రి అంటే ధర్మం. ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దానివల్ల ఇహంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని పొందుతావు. అవి చెయ్యడమే నీలాద్రిని ఎక్కడం. 3. గరుడాద్రి అంటే పక్షి అంటే ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం. షడ్ అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ 6 లేనివాడు భగవానుడు. అటువంటి భగవానుని జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి. 4. అంజనాద్రి. అంజనం అంటే కంటికి కాటుక. కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం? అందానికి, చలవకి. కంటికి అందం ఎప్పుడు? ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినప్పుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే. అప్పుడే అంజనాద్రి దాటతాడు. 5. శేషాద్రి. ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూశాడనుకోండి. వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు, తాను కాకుండా ఇంకోటి ఉంది అన్నవాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం. 6. వెంకటాద్రి. వేం అంటే పాపం, కట అంటే తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు. అందుకనే మనకి బ్రహ్మం తెలిసినవారు పిచ్చి వాళ్లలా కనబడతారు. అది మన కర్మ. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం మరియు అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం. 7. నారాయణాద్రి అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. వెంకటాచలంలో 7 కొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చెయ్యండి.